ధర్మరాజు కౌరవుల విషయంలో ఎన్నడూ భయపడడు. మహావీరుడు తాతగారైన భీష్ముడు విషయంలో భయపడడు. ఎందుకంటే ఆయన ధర్మపక్షపాతి. ధర్మప్రీతి చేత, బంధుప్రీతి చేత, నా మీద ఉన్న అభిమానం చేత ఏదో ఒక రోజున తాతగారు మనకు ఉపకారం చేసి శరీరం వదిలేస్తాడు అనే నమ్మకం ధర్మరాజుకి స్పష్టంగా ఉంది. ఇంకా శ్రీకృష్ణుడు అంటావా, ఆయన మా వెనకుండి ఎప్పుడూ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటాడు. మా ధర్మం ఆయనకు తెలుసు. ధర్మం ఎక్కడుంటుందో ఆ పరమాత్ముడు కూడా అక్కడే ఉంటాడు. శ్రీకృష్ణుడు మా వెనుక ఉన్నాడు అన్న ధైర్యం ఉన్నా కూడా ధర్మరాజు గారు నిద్రపోవడం మానేస్తే అది ఒక కర్ణుడి గురించి మానేస్తాడు. కర్ణుడి విషయంలో ధర్మరాజు ఆందోళన చెందుతున్నాడు అంటే కర్ణుడి శౌర్యం మీద, కర్ణుడి పరాక్రమం మీద ధర్మరాజుకు ఒక పెద్ద నమ్మకం. వాడు సామాన్యుడు కాదండి, నా తమ్ముళ్ళే మహావీరులు అనుకోవడం చాలా తప్పు. కర్ణుడు మహావీరుడు, అతి భయంకరుడు అనే అభిప్రాయం ధర్మరాజుకు ఎప్పుడూ ఉండేది. సాటి వీరుడిగా ఒక అభిమానం కర్ణుడిపై ఉంటుంది కదా మరి.